హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్‌స్కిల్డ్ ఇంజనీర్. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రాప్ ఇయర్ తీసుకోవాలా వద్దా అని. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో మనం ఈ వీడియోలో అన్ని గురించి మాట్లాడుకుందాం. ఇమాజిన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఎంజాయ్ చేస్తారు, కొత్త ఫ్రెండ్స్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ పోస్ట్ చేస్తారు. కానీ మీరు అదే రూమ్, అదే బుక్స్, అదే సిలబస్, అదే టార్గెట్. ప్రతిరోజు ఒక క్వశ్చన్ వస్తుంది, నేను కరెక్ట్ డిసిజన్ తీసుకున్నానా? ఈ వీడియోలో డ్రాప్ ఇయర్ గ్లామర్ గురించి కాదు, డ్రాప్ ఇయర్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. మీరు డ్రాప్ ఇయర్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా డ్రాప్ ఇయర్ ఆల్రెడీ తీసుకున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే నేను మీకు డ్రాప్ ఇయర్లో యొక్క మంచి సైడ్ అండ్ డార్క్ సైడ్ గురించి చెప్తాను. డ్రాప్ ఇయర్ అంటే ఏంటి అసలు? చాలామంది డ్రాప్ ఇయర్ అంటే సింపుల్గా ఒక ఎక్స్ట్రా అటెంప్ట్ని అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే డ్రాప్ ఇయర్ అంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాదు, మీ లైఫ్లో ఒక ఫుల్ ఇయర్ని గోల్ మీద బెట్ చేయడం. 365 days ఒకటే టార్గెట్, ఒకటే డ్రీమ్, అండ్ ఆ డ్రీమ్ కోసం మిగతా అన్ని సాక్రిఫై చేయడం. ఇది ఈజీగా వినిపిస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అర్థమవుతుంది ఎంత కష్టమో అని. డ్రాప్ ఇయర్లో ఉన్న మంచి విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఫుల్ ఫోకస్. కాలేజ్ అసెస్మెంట్స్ ఏముండవు, ఎగ్జామ్స్ లేవు, అటెండెన్స్ టెన్షన్ ఏముండదు. మీ కంప్లీట్ ఫోకస్ టార్గెట్ మీద మాత్రమే ఉంటుంది. మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే 1 year చాలా ఇంప్రూవ్ అవుతారు. సెకండ్ థింగ్, సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకుంటారు. డ్రాప్ ఇయర్లో ఎవరిని మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు, టీచర్స్ ఎవరు లేవు, పేరెంట్స్ కూడా కొన్ని రోజుల తర్వాత సైలెంట్ అయిపోతారు. అప్పుడు మీరు మీ సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి. లైఫ్లో సక్సెస్కి బిగ్గెస్ట్ స్కిల్ ఇదే. థర్డ్ థింగ్, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. డ్రాప్ ఇయర్లో మీరు మీ స్ట్రెంగ్త్, వీక్నెస్ అన్నీ ఫేస్ చేస్తారు. మీరు నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో తెలుస్తుంది. ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు. మీ గురించి మీకు ఒక క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు హార్డ్ రియాలిటీ చెప్తా, మీకు ఎవరు చెప్పండి. లోన్లీనెస్, ఇది డ్రాప్ ఇయర్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్. స్టార్టింగ్లో మోటివేషన్ ఉంటుంది, కానీ కొన్ని మనసు గరుస్తున్న కొద్దీ మీ ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీరు మీ రూమ్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులు ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ చూడగానే మీ ఫ్రెండ్స్ పోస్ట్ అన్నీ ఉంటాయి. ఆ పోస్ట్ చూడగానే మీ కాన్ఫిడెన్స్ మొత్తం లో అవుతుంది. దెన్ సెల్ఫ్ డౌట్స్. ప్రతి డ్రాపర్కి లైఫ్లో ఒక ఫెయిల్ వస్తుంది. నైట్ 2 AM కాగానే సీలింగ్ చూస్తూ ఒకవేళ ఫెయిల్ అయితే అని ఎలా థింక్ చేస్తూ ఉంటారు. నేను రాంగ్ డిసిజన్ తీసుకున్నానా, ఫ్రెండ్స్ ముందుకు వెళ్తుంటే నేను ఇక్కడే ఉన్నా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది నార్మలే, ఆల్మోస్ట్ ఎవ్రీ డ్రాపర్ ఫేస్ చేస్తూ ఉంటాడు. మూవీస్లో హీరోస్ లాగా 365 days మోటివేటెడ్గా ఎవరు ఉండరు. కొన్ని రోజులు సూపర్ ప్రొటెక్టివ్గా ఉంటారు, కొన్ని రోజులు బుక్స్ ఓపెన్ చేయాలనిపించదు కూడా. సక్సెస్కి మోటివేషన్ కాదు, కన్సిస్టెంట్ ఇంపార్టెంట్. మన ఇండియాలో రిలేటివ్స్ అనే స్పెషల్ స్పీచెస్ ఉంటారు. ఇంకా కాలేజ్కి జాయిన్ అవ్వలేదా, డ్రాప్ తీసుకున్నావా, రిస్క్ ఎందుకు అని క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్రెజర్ని మెంటల్గా హ్యాండిల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. డ్రాప్ ఇయర్ సక్సెస్ గురించి కాదు. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న విధంగా రాకపోవచ్చు. రిజల్ట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండదు, కానీ ఎఫర్ట్స్ మాత్రం మన కంట్రోల్నే ఉంటాయి. ఈ కొన్ని థింగ్స్ ప్రతి డ్రాపర్కి తెలిసి ఉండాలి. అవి ఏంటంటే, డ్రాప్ ఇయర్ తీసుకోవాలంటే మీ గోల్ క్లియర్గా ఉండాలి, డిసిప్లిన్గా వర్క్ చేయగలగాలి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయగలగాలి, రియాలిటీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఫ్రెండ్స్ తీసుకున్నారు కాబట్టి లేదా సొసైటీ ప్రెజర్ ఉంది కాబట్టి డ్రాప్ తీసుకోకూడదు. ఎవరు డ్రాప్ తీసుకోకూడదో కొన్ని రీజన్స్ చెప్తాను, వినండి. మీరు క్లియర్గా లేకపోతే, ఒక ఇయర్ తర్వాత ఏం చేయాలో తెలియకపోతే, సెల్ఫ్ స్టడీ చేయడం రాకపోతే, మెంటల్ ప్రెజర్ని ఎక్కువ ఉంటుందని అనిపిస్తే డ్రాప్ ఇయర్ బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు. నాకు ఒక స్టూడెంట్ గుర్తొచ్చాడు. డ్రాప్ ఇయర్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. న్యూ టైం టేబుల్, న్యూ నోట్బుక్స్, న్యూ మోటివేషన్. ఫస్ట్ 2 months సూపర్గా ఉన్నాడు, కానీ తర్వాత ఫ్రెండ్స్ కాలేజ్ ఫొటోస్ చూసి, ఫెస్ట్ వీడియోస్ చూసి, ట్రిప్స్ వీడియోస్ చూసి, ఇవన్నీ చూసిన తన కాన్ఫిడెన్స్ తగ్గింది. కానీ ఒక డిసిజన్ తీసుకున్నాడు. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా ప్రతిరోజు వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు టాప్ ర్యాంక్ రాలేదు, కానీ తన లైఫ్లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటో నేర్చుకున్నాడు. కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్ అని రియల్ లైఫ్లో తెలిసింది. సో ఫ్రెండ్స్, డ్రాప్ ఇయర్ హెవెన్ కూడా కాదు, అలానే హెల్ కూడా కాదు. అది ఒక టూల్. కరెక్ట్గా యూజ్ చేస్తే లైఫ్ని మార్చుకోవచ్చు. రాంగ్ మైండ్ సెట్తో వెళ్తే రిగ్రెట్గా ఫీల్ అవుతారు. డ్రాప్ తీసుకునే ముందు ఒక క్వశ్చన్ అడుకోండి మీకు మీరు, నేను రిజల్ట్ కోసం కాదు, ప్రాసెస్ కోసం ఒక ఫుల్ ఇయర్ని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్సర్ ఎస్ అయితే గో ఫర్ ఇట్. కానీ ఆన్సర్ ఒకవేళ నో అయిందనుకో, ముందు క్లియరిటీగా తీసుకోండి. మీ ఫ్యూచర్ ఒక ఎగ్జామ్ డిసైడ్ చేయదు, మీ డైలీ యాక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి డ్రాప్ తీసుకునే ఆలోచన ఉంటే వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. స్టూడెంట్ లైఫ్ కెరియర్ గైడెన్స్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.